అలా సఫలీకృతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ నాకు తెలిసి ఆలగడ్డలో భూములు లేవు. మీరందరూ చాలా అర్థిస్తారు. ఎందుకంటే ఆ ఉన్నా కూడా మీకు ఉపయోగపడేవి కాదు. నంద్యాలలో ఉన్నారు ఎన్నున్నాయండి ఈ భూములు మీకు తెలిసి? నంద్యాలలో 500 ఎకరాల వరకు ఉంది. ఎవరి చేతిలో ఉన్నాయి? చాలా ఒక 200 ఎకరాలకు ముస్లిం చేతుల్లో ఉన్నాయి. ఎవరి చేతుల్లో? ముస్లింల చేతుల్లో ఉన్నాయి. ఆలిముల చేతుల్లో ఉన్నాయంటే మొన్న ఏదో బాడీ కూడా కట్టాలని చెప్పేసి లాస్ట్ 3 years బ్యాక్ 2 years బ్యాక్ కూడా అట్లా ఎవరి చేతుల్లో ఉన్నాయంటే భూములన్నీ ముస్లింల చేతుల్లోనే ఉన్నాయి. వక్తు బోర్డులో 30 వక్తు బోర్డులు ఉన్నాయి దేశంలో. ఇన్ని 30 సున్నీ కానీ షియా కానీ బోడా కానీ ఇంకోటి కానీ 30. ఈ 30 రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ప్రాపర్టీ దాదాపుగా 9,70,000 ఎకరాలు. ఎంత? 4.7 లక్షల ఎకరాల్లో ప్రాపర్టీలో బిల్డింగ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? దీని పరిరక్షణ ఎవరు చేయాలంటే వక్ఫ్ బోర్డు చేయాలి. ఆయా రాష్ట్ర వక్ఫ్ బోర్డు. దాంట్లో ఎవరు ఉంటారయ్యా అంటే పై నుంచి కింద వరకు కూడా ముస్లింలే ఉంటారు. అది రూల్, చట్టం. కానీ ఇక్కడ అన్యాక్రాంతం అయిపోయినాయంటే మొట్టమొదటి దొంగలు ఎవరయ్యా? ముస్లింలే. అంటే ఎవరి ఆస్తిని ఎవరు దానవంతం చేశారు, దాన్ని అన్యాక్రాంతం ఎవరు చేశారు, దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరి హక్కుల్ని ఎవరు కొట్టగొడుతున్నారంటే మొత్తం మనమే. నా ఇంట్లో కేవలం సొమ్ముంది తాళంతో నా దగ్గర ఉంది, వేరే తెలియనంటాయి. కారణం ఎవరా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనమే కదా. మళ్ళీ దాని గురించి మళ్ళీ మనమే ఫైట్ చేయాలి. దీని అమ్మ జీవితం ఇది ఎట్లా చూడు. నేను వరల్డ్ భాషలో చెప్తాను, కొంచెం నా దాంట్లో తప్పులు ఏమైనా దొరికితే మనస్ఫూర్తిగా క్షమించండి, మళ్ళీ లాస్ట్లో పట్టుకుంటాను. సరేనా? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఒక ఎజెండాతో పోరాడుతున్నారు. బీజేపీ ఎజెండా ఇప్పటిది కాదు, 1925 చెప్పండి. 1925 నుంచి వాళ్ళు ఒక ఎజెండా తయారు చేసుకుని దానికోసం పోరాడుతూ 1 సీటు 2 ఎంపీ సీట్లతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు 3వసారి గవర్నమెంట్ రన్ చేసే స్థాయికి వచ్చిందంటే వాళ్ళలో ఒక క్రమశిక్షణ, ఒక టార్గెట్, ఒక లక్ష్యాన్ని పెట్టి దాన్ని చేరుకోవాలనే దాంట్లో వాళ్ళు చేసినటువంటి కృషి ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని తరాలు ఖర్చు పెట్టా ఒకసారి ఆలోచించండి. ఎంతమంది కుటుంబులు దీనికోసం పోరాడి చనిపోయింటారో కూడా ఆలోచించండి. కానీ మన దగ్గర అది లేదు. ముస్లింల్లో పోరాట పడిన 1857లో చూసామా, అది మనం చదువుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడైతే లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు లేదు అంటే భూమి మన దగ్గర లేదు. 1% భూమి మాత్రమే ఉంది ఇండియాలో ఉన్నటువంటి భూముల్లో ఎవరి దగ్గర అయితే భూస్వాములు ఉన్నారో వీళ్ళందరినీ కలిపితే మొత్తం దేశంలో 1% భూమి మాత్రమే మన దగ్గర ఉంది. మనం పంచర్ షాపులు, లారీ డ్రైవర్లు, చిక్కుడు షాపులు అవి సెల్ఫీ స్వయం ఉపాధి కోసం మనము స్వయంగా బతుకుంటాం. మన దగ్గర భూమి లేదు. ఆ ఉన్న భూమి ఏదో ఒక భూమి, దానివల్ల అని పెద్దలు ఎందుకు దాగాదత్తం చేసిపోయారంటే మీ కమ్యూనిటీలో ఎవరికి లేదా, మా దగ్గర ఉన్నది మీకోసమే ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఇచ్చిపోయినారు. దాన్ని అభివృద్ధి చేయకపోతే పోయిందిలే, కనీసం దాన్ని సద్వినియోగం చేసుకొని దాని ఫలాలు ఎవరు తినాలి, దానికి ఒక చట్టంలో రాస్తున్నారు, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలి. మనోళ్ళు అప్పుడే చెప్పినారు దాదాపు పెన్షన్ అనేది నిన్న మొన్న వచ్చిందో ఏమన్నా ప్రభుత్వాలు ఇస్తూ ఉండొచ్చేమో. కానీ ఆ రోజుల్లోనే వక్తు ఇచ్చినప్పుడు వితంతువులకు పెన్షన్ ఇవ్వండియా మన బాబులకి. వాడు మొగ్గు తెచ్చిపెట్టాడు, ఎట్లా జరుగుతుందో వాళ్ళ కుటుంబము. మీ ఊర్లో వక్తు ఆస్తి ఉంటుంది, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మీ సంతు గొంతులో మీ చుట్టుపక్కల ఎవరైనా దేవాలయం అదే వితంతువులు ఉంటే వాళ్ళకి పిలిచి నెలలా ఇవ్వండి. ఎవరైతే పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లి చేసే స్తోమత కాని ఆడపిల్లలు ఇళ్లలో ఉంటారో వాళ్ళ పెళ్లి కోసం ఖర్చు పెట్టండి. ఎవరైతే చదువు కూడా చదివించలేని పరిస్థితుల్లో ఈరోజు మీరు సంక్షేమ పథకాలు చూస్తూ ఉంటారు, విద్యార్థి విధానం, ఒక్కో జీవనాన్ని, ఇవన్నీ అప్పుడే పెద్దలు చెప్పినారు చేయమని. ఎవరికి? మనకి. అంటే ముస్లింలకు చేయమని చెప్పిపోయినారు వాళ్ళు. ఏమైనా మీ ఊళ్ళో ఎంతమంది వితంతువులు పెన్షన్ ఇస్తారు? భూములు ఆదాయం ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, వేల పార్టీలు వస్తున్నాయి. అడిగితే దానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ మనలో సగం మంది పసుకుంటారు, సగం మంది ఉంటారు. మనం వాళ్ళ
చాకరీ చేస్తా ఉన్నాం, కానీ ఆ ఫలాలు రావట్లేదు. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ షాదీమాల్ ఉంది, దీంట్లో ఆడపిల్లలకు ఫ్రీగా చేస్తారా, ఇది ఫలానా దానికోసం ఉపయోగపడుతుంది, దీనివల్ల మనకి ప్రాఫిట్ ఉందని చెప్పేసి ఊరు పిల్లలందరికీ తెలిస్తే వాళ్ళు దీన్ని ఇలా పెట్టుకోరు. ఈ చెత్త చెదారాన్ని పెట్టుకోరు. ఇది మనది, ఇది మనకు దీనివల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల మనకు ఆదాయం వస్తూ ఉంది, దీనివల్ల మనం ప్రతి నెల మనకి ఇంత సొమ్ము వస్తూ ఉంది, ఇంత ఫుడ్ వస్తూ ఉంది అని తెలిస్తే దీన్ని ఇంత ఇట్లా తెలిసిగా పెట్టుకోరు కదా, పెట్టుకుంటారా? దానివల్ల ఆదాయం లేదు, అది ఎందుకుందో తెలియదు, దాని డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు. ఒక్కగోడు మసీదులు ఉన్నాయి, పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి చెప్తాను, ఈ ఊళ్ళో లేకపోయింది వచ్చి, కానీ క్రౌడ్ ఓవరాల్ గా చూస్తే మీ టౌన్లోకి పోతే పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి, పెద్ద గడ్డాలు వేసుకొని పెద్ద పెద్దగా సీట్లు పొట్టలు పెంచుకొని వాళ్ళే ఉంటారు షాపులో. దాని ఆదాయం ఎంతో, దాని గతి ఎంతో, దాని గతి ఏమో కమర్షియమో, దాన్ని ఏం చేస్తున్నారో కూడా ఉంది. ఒక స్కూల్ నడపాలి, ప్రాథమిక స్కూలు, ఒక ప్రాథమిక స్కూల్ నడపాలి, 10వ తరగతి దాకా స్కూల్ పెట్టాలి. ఆ స్కూల్ ముస్లిం పిల్లల కోసము మదర్సాను రన్ చేయాలా ఆధ్యాత్మికంగా. ఎక్కడ చేస్తున్నారు భయ్? ఇది చేస్తా ఉండింటే ఆ పిల్లల తల్లిదండ్రులకి, ఆ పిల్లలకి దాని గురించి అవగాహన ఉండేది, దాని మీద ప్రేమ ఉండేది. ఏదైనా ప్రేమ ఉంటేనే కదా దాని విలువ తెలిసేది. ఇప్పుడు ఈ సెల్ ఉందబ్బా, దీని విలువ తెలిసే కదా, దీన్ని ఒక క్షణం మర్చిపోయారా, రోడ్ల కోసం వెళ్ళి సెల్ పోయింది, దీనివల్ల ఉపయోగం, ఫోన్లు వస్తాయి, నాకు ఇంకో పని ఉంది, ఇది నా అవసరం, దీనివల్ల ఉపయోగం లేకపోతే ఇది ఏడబెట్టా కూడా తెలియదు. అంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం.